ఓకే, వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో మరి ఈరోజు డే 4కి వచ్చాం. సో డే 4లో పేపర్ ఏ విధంగా ఇచ్చామని చెప్పేసి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన క్వశ్చన్స్కి వెళ్ళిపోదామండి. సో ఈరోజు కొద్దిగా లేట్ అవ్వచ్చు వీడియో. ఓకే, ఎస్, నో ప్రాబ్లం. మన కాన్సెప్ట్ అంతా కూడా మనకి సొల్యూషన్స్ కావాలి. ఓకే, ఎస్. మరి చూడండి, డే 4లో కూడాను నెంబర్ సిస్టమ్ నుంచే మీకు క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే 4th వర్క్ షీట్ అనమాట ఇది. ఓకేనా? సో మరి ఈ 4th వర్క్ షీట్లో నెంబర్ సిస్టమ్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సో ఈ 40 క్వశ్చన్స్ చేయండి. నేను ఏవైతే 40 క్వశ్చన్స్ ఇచ్చానో, అంటే 4 వర్క్ షీట్స్లో 4 10 40 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ మోడల్ నుంచే క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి. అర్థమైందా? సో ఈ మోడల్ దాటి క్వశ్చన్స్ రావు. వచ్చినా సరే ఎక్కడో ఏదో పొరపాటుగా వస్తే రావాలేమో, కానీ ఈ మోడల్ దాటి రావు. సో ఈ మోడల్స్తో పాటు గ్రాండ్ టెస్ట్లు ఫైనల్గా కండక్ట్ చేస్తాం కదా, అప్పుడు కూడా అందరూ రాయండి. ఓకేనా? సో మరి 10 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ నేను నెంబర్ సిస్టమ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో నేను రోమన్ నెంబర్స్ని కలపలేదు, అదేవిధంగా ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ని కూడా కలపలేదు. అవి కాకుండా ఇచ్చాను. ఎందుకంటే రోమన్ న్యూమరల్స్కి మరొక వర్క్ షీట్ 4 ఇస్తాను. చూడండి ఒకసారి ఎలా ఇచ్చాం కూడా నేను చెప్తున్నాను. సో నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనిపైన 4 వర్క్ షీట్స్. రోమన్ న్యూమరల్స్ అంటే రోమన్ సంఖ్యలు అంటారు, వీటిపైన 4 వర్క్ షీట్స్. ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు, వీటిపైన వేరేగా 4 వర్క్ షీట్స్. అంటే నెంబర్ సిస్టమ్ నుంచే 12 వర్క్ షీట్లు. నవోదయ వాళ్ళు నేర్చుకోవాలి, సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఎవరిని ఇక్కడ నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఎవరు కూడాను. అర్థమైందా? సో ఈ 3 కలిపి నెంబర్ సిస్టమ్ కింద వస్తాయి. ఓకేనా? సో చూద్దాం మరి ఈ 3 కూడా 12 వర్క్ షీట్లు కూడా చేస్తే మరి ఇంకెక్కడ మనకు మిస్ అవుతుంది? ఏ మోడల్స్ ఎక్కడున్నా వెతికి మరి ఇస్తున్నాను నేను. ఓకే, సో మరి నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే చూడండి, మెంటల్ ఎబిలిటీలో 4th చాప్టర్ అయినటువంటి ఈ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ నిన్నేమి ఇచ్చాము? మనకి ఫిగర్ కంప్లీషన్ ఇచ్చాం. ఇక్కడేంటి? సిరీస్ కంప్లీషన్, ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనమాట ఇది. ఓకేనా? వరుసగా వచ్చేటిదాన్ని కంప్లీట్ చేయాలి మనం. ఓకే, మరి నెక్స్ట్కి కానీ మనం వెళ్ళినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ పైన ఇచ్చాం. నిన్నటి వరకు కూడా సెంటెన్సెస్ పైన ఇచ్చాం క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ విషయంలో. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ పైన ఇస్తున్నాం. క్వశ్చన్ ట్యాగ్ పైన 5 క్వశ్చన్స్ ఇస్తూ మరొక 5 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ప్యాసేజ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ ప్యాసేజ్ తీసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? ప్రీవియస్గా నచ్చిన ప్యాసేజ్ ఇచ్చాం, కానీ ఈసారి ఏం చేశానంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ప్యాసేజ్ ఒకటి తీసుకొని మీకు దాని కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ప్యాసేజ్ మీద వచ్చినటువంటి 30 క్వశ్చన్స్, అంటే ఇంగ్లీష్ వరకు 30. సో ఇక్కడ వరకు ఎవరికి కామను? నవోదయ వాళ్ళకి కామనే, సైనిక్ వరకు కామన్. ఇక్కడ వరకు అర్థమైందా? సో నవోదయ వాళ్ళు చాలామంది జెరాక్స్లు తీసుకుని వాటి సొల్యూషన్ చేసి పెడుతున్నారు నాకు. మంచిదే, వెరీ గుడ్. బట్ మీరు ఎక్కడి వరకే తీసుకోండి, ఇది వదిలేయండి అవసరం అనుకుంటే. అర్థమైందా? రీజనింగ్ జీకే వదిలేయండి మీకు అవసరం లేదు అనుకుంటే, ఎందుకంటే మీరు ఎలా వినరు నాకు తెలిసి. ఓకేనా? సో అవసరం లేని వదిలేయండి, మీకు అవసరమైన పట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మనం చూసుకుంటే రీజనింగ్. ఈరోజు కూడా రీజనింగ్లో ఎనాలజీ అనే ఇచ్చానండి. రీజనింగ్లో ఎనాలజీనే ఇచ్చాను. సో నేను ఏదైతే ఫాలోఅప్ చేస్తున్నానో ఆ లెసన్సే ఫాలోఅప్ చేసుకోండి. ఓకేనా? సో అన్ని లెసన్స్ రీజనింగ్లో మీరు కొన్నటువంటి బుక్స్లో చాలా చాప్టర్స్ ఉండొచ్చు. ఓకేనా? అవన్నీ కూడా నేను ఇవ్వను. సో నేను ఏవైతే ఇస్తున్నానో మీకు నేను చెప్పే టార్గెట్ ఒకటే, ప్రజెంట్ నవోదయ, సైనిక్. ఓకేనా? అందుకోసమని కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసి ఇస్తున్నాం రీజనింగ్. ఆ రీజనింగ్ పార్టే మీ దగ్గర ఉన్న బుక్స్లో కూడా ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? సో మార్కెట్లో దొరికే ప్రతి బుక్ యొక్క ఎక్స్ప్లెనేషను, మ్యాథ్స్, రీజనింగు, మెంటల్ ఎబిలిటీ, 3 ఎక్స్ప్లెనేషన్ ప్రతిదీ మన యాప్లో ఉంటుందండి. సో అప్లోడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. ఓకేనా? నాకు ఇంకొక పని లేదు, ఇదే పని మీద ఉన్నాను నేను. ఓకేనా? సో మా పిల్లలు చెప్పడం, మీకు చెప్పడం, అంతే. మరి నెక్స్ట్ మనం చూసుకుంటే రీజనింగ్లో ఇప్పుడు ఏం చేశాను సార్ అంటే వర్డ్ ఎనాలజీ రిలేషన్స్ ఉండేటువంటి ఎనాలజీని ఇవ్వడం జరిగింది ఈసారి.
ఓకేనా, వర్డ్ ఎనాలజీ నుంచి ఇవ్వడం జరిగింది. మరి ఫైనల్గా సో జీకే నుంచి నేషనల్ సింబల్స్ పైన 4th వర్క్ షీట్ ఇది. దీంతో మనకి నేషనల్ సింబల్స్ పైన ఉన్నటువంటి వర్క్ షీట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినట్టే. సో నేషనల్ సింబల్స్లో అంటే మీకు ఎన్ని బిట్స్ వచ్చినట్టు, నీకు ఇప్పటి వరకు 40 బిట్స్ ఇచ్చినట్టు మేము. ఓకేనా, 4 వర్క్ షీట్స్లో 40 బిట్స్ మీకు ఇచ్చినట్టు. వాటిని బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఇంకా మిగతావి కూడా కావాలి సార్, నేషనల్ సింబల్స్ పైన మిగతా డీటెయిల్స్ కూడా మాకు కావాలి అనుకుంటే యాప్లో ఫుల్ వీడియోస్ చేసి ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఇవి మనకి ఈరోజు ఓవరాల్గా ఇచ్చినటువంటి పేపరు. ఓకే, సో మన సబ్జెక్టు ఏదైతే ఉందో మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ 3 కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. సో ఇంగ్లీష్ జీకే కూడా యాడ్ చేస్తానండి, యూట్యూబ్లో కూడా పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఎస్, మరి మన చాప్టర్కి వెళ్ళే ముందు ఇప్పటి వరకు కూడా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు కావాల్సినటువంటి కోర్సెస్ అనేవి అతి తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయండి. ఓకేనా, సో మన మ్యాథ్స్కి వెళ్ళిపోదామండి. ఎస్, మన మ్యాథ్స్ సబ్జెక్ట్కి వచ్చేద్దాం. ఓకే, డే 4కి వచ్చేసాం. సైనిక్ నవోదయ ప్రవేశ పరీక్ష అండి. ఓకేనా, సో ఒక్కొక్క రోజు మీకు మిస్ అయినా సరే నేను 120 రోజుల్లో 100 డేస్ ప్లాన్ వేసాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ విషయం కూడా నేను. చూడండి, మనకు ఉన్నటువంటివి 120 డేస్ అని చెప్పుకున్నాం. ఇంకా మనకి అంటే ఈ ప్లాన్ మనం స్టార్ట్ అయిన తర్వాత 120 డేస్ ఉన్నాయి. అందులో 100 డేస్ నేను మీకు వర్క్ షీట్స్ ఇస్తాను అన్నాను. ఒక 20 డేస్ అటు ఇటు అయినా అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే మాకు ఏదైనా వర్క్ ఉండి లేట్ అయినా ఆ మరుసటి రోజు వచ్చే విధంగా మేము ప్లాన్ చేసుకుంటాం. అందుకోసమే ఒక 20 డేస్ రిలాక్సేషన్ ఇచ్చామన్నమాట. ఓకేనా, సో మరి మ్యాథ్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. తెలుగు ఇంగ్లీష్ 2 ఇచ్చానండి. తెలుగు మీడియం వాళ్ళు ఎవరు వరి అవ్వద్దండి, నేను పేపర్స్ యాడ్ చేస్తాను. సో పేపర్స్ యాడ్ చేస్తానండి తెలుగు మీడియంలో. సో తెలుగు సార్ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ప్యాసేజీలు చేయడానికి అవ్వడం లేదు. సో అవి కూడా యాడ్ చేసే విధంగా ప్లాన్ చేస్తాను. ప్యాసేజెస్ అనేది అవసరం అనుకుంటే క్వశ్చన్ పేపర్ ముందే ఇచ్చేస్తాను తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అన్నీ కంప్లీట్గా అయిపోతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే చూడండి ఏమన్నాడు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నెంబర్ సిస్టమ్ నుంచే. ఓకేనా, వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అంటే ఏ చిన్న సంఖ్యను ఓకేనా దీని నుండి సబ్ట్రాక్ట్ చేస్తే, ఎవరి నుండి 64,923 నుండి సబ్ట్రాక్ట్ చేస్తే సో దట్ ద రిజల్టింగ్ నెంబర్ డివిజిబుల్ బై 5, వచ్చినటువంటి రిజల్టింగ్ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? సో ఈ నెంబర్ నుండి ఎవరిని తీసివేస్తే, ఈ సంఖ్య నుండి ఎవరిని తీసేస్తే వచ్చేటువంటి నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది అని అడిగాడు. చూడండి తెలుగులో చదువుతున్నాను. సో 64,923 నుండి ఏ కనీస సంఖ్యను తీసివేయాలి, సో తద్వారా ఫలిత సంఖ్య 5 ద్వారా భాగింపబడుతుంది, అంటే 5తో భాగింపబడుతుంది అని చెప్పేసి అడిగాడండి. సో 5 యొక్క భాజనీయత సూత్రం ఏంటండి, వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 5? సో వన్స్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే, 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే అది మనకి ఏమవుతుంది సార్ అంటే 5తో డివిజిబుల్ అవుతుందని నేర్చుకున్నాం. వన్స్ ప్లేస్ అంటే ఏదండి, ఇదిగోండి ఈ 3 ఉంది కదా ఈ ప్లేసు, అంటే ఇక్కడ 0 ఉంటే బాగుంటుంది మనకి, ఎందుకంటే అది అయితే బాగుంటుంది కదా. 5 కాకుండా 0 ఉంటే బాగుంటుంది, ఎందుకంటే తీసివేయాలి కాబట్టి. ఇక్కడ ఏమన్నాడంటే ఈ సంఖ్య నుండి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 3ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎవరిని యాడ్ చేస్తే అంటే ఎవరిని కలిపితే 5తో భాగింపబడుతుంది, ఎవరిని యాడ్ చేస్తే 5తో డివిజిబుల్ అవుతుంది అనేటప్పుడు 2ని యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకు 0 కానీ 5 కానీ రావాలి కదా మనకి. సో 0 రావాలి అంటే 3ని సబ్ట్రాక్ట్ చేయాలి, 5 కావాలి అనుకుంటే నేను 2ని యాడ్ చేసుకుంటాను. అర్థమైందా? సో మనకి ఇక్కడ ఏంటి, తీసివేయాలి. హూ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది గివెన్ నెంబర్ దెన్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 5 అన్నాడు. ఓకేనా, సో ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలమ్మా, నేను 3ని సబ్ట్రాక్ట్ చేస్తే చాలు. ఓకేనా, అంటే డివిజిబిలిటీ రూల్స్ పైన మనకి ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. క్లియర్గా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా మరి. సెకండ్ క్వశ్చన్. look at
చూడండి, ద లీస్ట్ నేచురల్ నెంబర్స్లో చిన్నది ఎవరు అని చెప్పేసి అడిగాడు. సో నేచురల్ నెంబర్స్ని మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాము. సో సహజ సంఖ్యలు అంటారు. నేచురల్ నెంబర్స్ని సహజ సంఖ్యలు అంటాము. ఓకేనా. నేచురల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కౌంటింగ్ నెంబర్స్. సో దే ఆర్ స్టార్టింగ్ విత్ 1తో స్టార్ట్ అవుతాయి అప్ టు ఇన్ఫినిటీ. అంటే మరి వీటిలో చిన్నది ఎవరు? 1. ఓకేనా. లీస్ట్ నేచురల్ నెంబర్ ఎవరు సార్ అంటే 1. అతి చిన్న సహజ సంఖ్య ఎంత అంటే 1. మరి చెప్పండి, హోల్ నెంబర్స్లో చిన్నది ఎవరమ్మా? హోల్ నెంబర్స్ అంటే 0తో స్టార్ట్ అవుతాయి. ఓకేనా, 0తో స్టార్ట్ అవుతాయి. మరి ఇక్కడ చెప్పండి, నేచురల్ నెంబర్స్లో పెద్దది ఎవరు? హూ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఇన్ నేచురల్ నెంబర్స్? దట్ ఈస్ ద ఇన్ఫినిటీ. అంటే మనం నిర్వచింపలేము. ఓకేనా, వీ కెనాట్ సే దట్. ఎంత ఉందో చెప్పలేము. అలానే హోల్ నెంబర్స్లో కూడా పెద్దది ఎంతో చెప్పలేము మనం. ఓకేనా. మరి ఇంటీజర్స్ అని చెప్పేసి హోల్ నెంబర్స్ని పూర్ణాంకాలు అంటారు. తెలుగులో పూర్ణాంకాలు అంటారు. ఇంటీజర్స్ లేదా జహ్లాన్స్, జడతో చూపిస్తాం ఇంటీజర్స్ని. ఓకేనా. పూర్ణ సంఖ్యలు అంటారు. ఏమంటామమ్మా? పూర్ణ సంఖ్యలు అంటాము. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద కాంబినేషన్ ఆఫ్, వీటిని మనం ఏమంటామంటే ద కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అంటే ధన సంఖ్యలు అండ్ నెగిటివ్ నెంబర్స్ అండ్ అలాంగ్ విత్ 0. అంటే మనకి ఎలా తీసుకోవాలి సార్ అంటే, ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ని తీసుకోవాలి, నెగిటివ్ నెంబర్స్ని తీసుకోవాలి, వాటితో పాటు 0ను కూడా తీసుకుంటే వాటిని మనం ఇంటీజర్స్ అని పిలుస్తాం. మరి ఇంటీజర్స్లో చిన్నది ఎవరు సార్ అంటే మనం చెప్పలేము. ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. పెద్దది ఎవరు సార్ అంటే అది కూడా మనం చెప్పలేమన్నమాట. అర్థమైందా? సో 0 కంటే అంటే లేదా 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిని మనం నెగిటివ్ నెంబర్స్ అంటాం, రుణ సంఖ్యలు అంటాం. 0కి రైట్ సైడ్ ఉంటే వాటిని ధన సంఖ్యలు అంటాం. సో నవోదయకి రాసిన, సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసినా సరే మీకు ఈ 3 నెంబర్స్ పైన ఐడియా ఉంటే చాలు. మనకైతే హోల్ నెంబర్స్ తోటే కంప్లీట్గా ఉంది, అంతే. ఇంటీజర్స్ కూడా ఎక్కడ టచ్ చేయడం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎస్, థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 15? అంటే ఇచ్చిన వాటిలో ఎవరు 15తో డివిజిబుల్ అవుతారు? సార్ మరి 15 డివిజిబిలిటీ రూల్కి వచ్చా? చెప్పండి, క్రింది వాటిలో ఏది 15తో భాగింపబడుతుంది? 15 డివిజిబిలిటీ రూల్స్ వచ్చా? రాదు కదా మనకి. సో కాబట్టి ఏం చేయాలి? 15ని 3, 5 జారుగా రాసుకుంటాం. 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసుకుంటాం. ఆ 2 నెంబర్స్ కూడా ఎలా ఉండాలంటే కో ప్రైమ్స్ అయ్యే ఉండాలి, సహప్రధాన సంఖ్యలు అయ్యే ఉండాలి. కో ప్రైమ్స్ అయ్యి ఉంటే ఈ రెండింటితో భాగింపబడింది అనుకోండి, అది 15తో కూడా భాగింపబడుతుంది. అంటే ద నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3 and 5, 3తో 5తో రెండింటితో భాగింపబడితే డివిజిబుల్ అయితే 15తో కూడా డివిజిబుల్ అవుతుంది. మరి 5 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? వన్స్ ప్లేస్లో అంటే చివర 0 కానీ 5 కానీ ఉండాలి. సో 0 అన్నిటికీ 5 ఉందిరా నాన్న, అన్నిటికీ 5 ఉంది అంటే అన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయి అంటే 5తో. మరి 3 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ లేదా ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్లో ఉన్నటువంటి అన్ని డిజిట్స్ని కలిపినట్లయితే 3 మల్టిపుల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఒక సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నీ కలిపినట్లయితే 3 యొక్క గుణిజం వస్తే, ఓకేనా, ఏంటండి 3 యొక్క గుణిజం వస్తే ఆ సంఖ్య 3 చే భాగింపబడుతుంది అని చెప్పుకుంటాం. ఎస్, మరి చెక్ చేద్దాం, ఇవన్నీ కలిపేసి చూద్దాం. చూడండి ఒకసారి. 4 + 7 11, 11 + 6 17, 17 + 3 20, 20 + 2 22, 22 + 5 27. అయిపోయింది, ఇదే అయిపోయింది ఆన్సర్. ఒకసారి రెండోది కూడా చూద్దాం, ఎందుకంటే ఆల్ ఆఫ్ దీస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది, పైవన్నీ అని అన్నాడు. 2 + 4 6, 6 + 0 6, ఓకేనా. 6 + 3 9, 9 + 7 16, 16 + 5 21. ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది, 5తో అవుతుంది, 3తో అవుతుంది కాబట్టి 15తో కూడా అవుతుంది. యాక్చువల్లీ ఇది కూడా అవుతుంది. ఎందుకు సార్ అంటే మరి 2 అవ్వవు కదా ఆప్షన్స్లో, అర్థమైందా? సో 7 + 6 13, 13 + 8 20, 20 + 3 24, 24 + 21 + 3 24, 24 + 4 28, ఓకేనా. 28 + 5 33. సో ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆల్ ద అబౌవ్ లేదా ఆల్ ఆఫ్ దిస్ 5 అన్నీ, ఓకేనా.
సో ఇది మనకి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ అండి. చూడండి ఒకసారి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు పిల్లలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు నాన్న, ఈజీగా చేయొచ్చు. చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ పీ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ క్యూ, పీ అనేది క్యూకి సక్సెసరు, పీ అనేది క్యూకి సక్సెసరు. సక్సెసర్ అంటే ఏంటమ్మా? తర్వాత వచ్చే సంఖ్య, తరువాత వచ్చే సంఖ్య అంటే క్యూ తర్వాత పీ వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ 9 అయితే దాని సక్సెసర్ ఎవరు? 10. ఓకేనా, P10. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P మైనస్ క్యూ? అయితే P మైనస్ క్యూ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ అయినా తీసుకోండి మీరు, ఎప్పుడైనా సరే వరుస 2 నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఓకేనా, 1 ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ P అనేది క్యూ యొక్క పరపదం. పరపదం అంటే తర్వాత వచ్చేది. ఓకేనా, సో అయితే P మైనస్ క్యూ విలువ ఎంత అని చెప్పేసి అడిగాడు. ఓకేనా, క్లియర్గా ఉందా లేదా? ఎస్, ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఓకే, లుక్ ఎట్ దే. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సెసర్ అండ్ ద ప్రెడిసెసర్ ఆఫ్ సమ్ నెంబర్ ఈజ్ గివెన్ దే? 849632 అనేటువంటి ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ యొక్క సక్సెసర్కి ఆ నెంబర్ యొక్క ప్రెడిసెసర్కి మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడిగాడమ్మా. చూడండి, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్ ఆఫ్ 849632 అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. సో అదే మన తెలుగులో చూసుకుంటే ఇదిగో ఈ సంఖ్య యొక్క ముందు నెంబర్కి, అదే ముందు సంఖ్యకు వెనక సంఖ్యకు మధ్య భేదం ఎంత అని చెప్పేసి అడిగినట్టు. అర్థమైందా? సో ఒక సంఖ్య ఇచ్చేసి ఆ సంఖ్య యొక్క ముందు సంఖ్యకు వెనక సంఖ్యకు మధ్య భేదం ఎంత అంటే అది ఎప్పుడూ కూడా 2 అవుతుంది, అది ఎప్పుడూ కూడా 2a అవుతుంది. ఎందుకు సార్ అంటే ఏదైనా నెంబర్ తీసుకోండి, ఏదైనా, ఈ నెంబరే కాదు ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను. 10 కంటే ముందున్నది ఎవరు? 9. వెనుకున్నది ఎవరు? 11. అంటే దిస్ ఈజ్ ద ప్రెడిసెసర్, దిస్ ఈజ్ ద సక్సెసర్. సో మరి 11లో 9 కట్ చేస్తే ఎంత? 2. అవునే కదా? ఏ నెంబర్స్, ఈ నెంబర్స్ అయినా తీసుకున్నాం అనుకోండి, పెద్ద నెంబర్లా కనిపిస్తుంది అంతే. సబ్స్ట్రాక్ట్ చేయడం ఏమి ఉండదు. మరొక నెంబర్ తీసుకోండి. ఓకే, 11 తీసుకోండి. 11 కంటే ముందున్నది ఎవరు? పూర్వపదము 10, పరపదం ఎవరు? 12. ఓకేనా, 12 మైనస్ 10 ఎంత అవుతుంది? 2 అవుతుంది. వాటి మధ్య డిఫరెన్స్ 2. ఏ నెంబర్ అయినా, ఎనీ నెంబర్. ఓకేనా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఆల్వేస్ 2. ఓకేనా, సో ఎప్పుడు కూడా 2a అవుతుంది డిఫరెన్స్ అనేది. ఎస్, నెక్స్ట్ వన్కి వెళ్ళిపోతారా నాన్న? చూడండి ఒకసారి. ఎస్, 6th వన్ చూడండి. చాలా మంచి క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను. ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్, 5 డిజిట్స్లో స్మాలెస్ట్ నెంబర్ చెప్పాలంట. అది ఎలా ఉండాలి? బిగినింగ్ విత్ 3, 3తో మొదలవ్వాలి. బిగినింగ్ విత్ 3 అంటే 3తో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఎండింగ్ విత్ 5 అంటే మనకి ఎలా ఉండాలంటే 3తో స్టార్ట్ అయ్యి 5తో ఎండ్ అవ్వాలంట. అంటే 3తో మొదలయ్యి 5తో అంతమయ్యేటువంటి సంఖ్య. ఎన్ని అంకెల సంఖ్య అది? 5 అంకెల సంఖ్య. రైట్ ద 5 డిజిట్ నెంబర్. ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ 3 అండ్ ఎండింగ్ విత్ 5. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ అలానే ఉన్నాయండి. కాకపోతే మరి ఇక్కడ చూసుకోవాలి మనం. ఇదేమో 31,000, ఇది 30,015, ఇది 30,025, ఇది ఎంత? 3,005 జస్ట్. కాబట్టి ఇందులో చిన్నది ఎవరు? ఆల్ ఆర్ స్టార్టింగ్ విత్ 3 అండ్ ఎండింగ్ విత్ 5. అలాంటప్పుడు ఎవరు చిన్నది? ఎస్, ఎవరు చిన్నది నాన్న? సో 30,005. 30,005 ఈజ్ ద స్మాలెస్ట్ వన్. ఓకేనా, క్లియర్గా ఉందా? మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, ఎస్, నెక్స్ట్ వన్ చూడండి. ఇది కూడా డివిజిబిలిటీ రూల్ మీద ఇచ్చాం. మరి ద నెంబర్ 4 * 3 2 6 8 ఈజ్ డివిజిబుల్ బై 11. 11తో డివిజిబుల్ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్టార్ అన్నాడమ్మా. సో ఈ సంఖ్య అనేది 11తో భాగింపబడితే స్టార్ విలువ ఎంత? సో 11 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? ఎస్, ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని, ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని వేరువేరుగా యాడ్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వాటి మధ్య డిఫరెన్స్ ఏం రావాలి? 0 అయినా రావాలి, మల్టిపుల్ ఆఫ్ 11 అయినా రావాలి. మల్టిపుల్ ఆఫ్ 11 అయినా రావాలన్నమాట. ఓకేనా, 11 యొక్క మల్టిపుల్స్ అయినా మనకి రావాలి. సో చూద్దాం. ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్, సరి స్థానాలు, బేసి స్థానాలు అంటారు. ఇగోండి, వీటిని కలుపుదాం. వేరే నెంబర్, వేరే కలర్ తీసుకుందాం.
ఇక్కడ చూసుకుంటే 2 బ్యాక్ సైడ్ నుంచి రావాలండి, ఈ సైడ్ నుంచి వెళ్ళకండి, 1's ప్లేస్ నుంచి రావాలి. 8 + 2 ఓకేనా. సో నెక్స్ట్ ఏమో స్టార్ నెక్స్ట్ అని వేస్తాను. మరి రిమైనింగ్ 6 + 3 + 4 దట్ ఈస్ 13. ఇదేమో 13, ఇదేమో 10 + x అమ్మ. చెప్పండి వీటి మధ్య డిఫరెన్స్ రెండు ఒకేలాగా వచ్చాయి అనుకోండి, అప్పుడు 11తో డివిజిబుల్ అయిపోతుంది. సింపుల్గా పోల్చుకోండి, రెండు ఒకేలాగా వచ్చాయి అనుకోండి, అంటే ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసేటప్పుడు ఒకేలాగా రావాలి, ఎందుకంటే 0 రావాలి కాబట్టి. ఓకేనా. లేదా 11 మల్టిపుల్ వచ్చినా నో ప్రాబ్లం, మనకి 11 మల్టిపుల్స్ వచ్చే అవసరం లేదు మనకి, ఎందుకంటే 10కి 3 యాడ్ చేస్తే చాలు. మనం ఇక్కడ 10కి 3 యాడ్ చేస్తే ఏమైపోద్ది, 13 అయిపోద్ది కదా. అప్పుడు 13లో 13 పోతే 0. ఎస్, అంటే ఇక్కడ ఏమి ఉంటే చాలు మనకి స్టార్ ప్లేస్లో, ఇదిగోండి ఇక్కడ ఈ స్టార్ ప్లేస్లో 3 ఉంటే ఇది 11తో డివిజిబుల్ అయిపోద్ది. పోల్చేయవచ్చు, మీరు అంతా సమ్ చేయవసరం లేదు, ఈజీగా కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ప్రతిదీ ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 8th క్వశ్చన్ అమ్మా. ఎస్, చూడండి, అందుకే దీన్ని తెలుగులో రాయలేదు, ఈజీ కదా. 101 × 0 × 11 ఈజ్ ఈక్వల్ టు, సో నాన్న మధ్యలో 0 ఉందమ్మా, సో 0తో ఏ నెంబర్ని ఇంటూ చేసినా సరే మనకు ఆన్సరు 0నే వస్తుంది. ఓకేనా. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ 0, ఏదైనా ఒక నెంబర్ని 0తో మల్టిప్లై చేస్తే ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్సో 0. ఓకేనా. ఎవరినైనా సరే మనం 0తో ఇంటూ చేసినా మనకి 0నే వస్తుంది. ఓకేనా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈజీ క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ మీకు. చూడండి, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 11,009. 2 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడమ్మా. ఓకేనా. 1 నెంబర్ ఈజ్ 4 9s 9,999. అయితే అదర్ నెంబర్, ఇంకొక నెంబర్ ఎవరు అని చెప్పేసి అడిగాడు. చూడండి, రెండు సంఖ్యల మొత్తం ఇంత అయితే 11,009 అయితే వాటిలో ఒకటి 9,999 అయితే మరొకటి ఏమిటి అని చెప్పేసి అడిగాడు. సార్ ఇలా రెండు సంఖ్యలు మొత్తం ఇచ్చేసి ఒక సంఖ్య ఇచ్చేసి, అంటే 2 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చేసి ఒక సంఖ్య ఇచ్చేసి 1 నెంబర్ ఇచ్చేస్తే ఇంకొక నెంబర్ కావాలంటే ఏం చేయాలి, సమ్లో ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే చాలు. ఓకేనా. సబ్ట్రాక్ట్ చేద్దాం, తీసేద్దాం. 9లో 9 పోతే 0, ఇక్కడ 0 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయడం కాబట్టి ఏం చేశాను, బారోయింగ్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. 10లో 9 పోతే 1, 9లో 9 పోతే 0, 10లో 9 పోతే 1, సో 1010 అమ్మ. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 1010. ఓకేనా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడో. ద నెక్స్ట్ రో ఆఫ్ ది నెంబర్స్ ఈజ్, సంఖ్యల తదుపరి వరుస ఎవరు, మరొక రో ఇక్కడ ఎవరైనా తీసుకుంటే ఆ రో ఎవరు వస్తారు అని చెప్పేసి అడిగాడు. ఓకేనా. సో ఈ నెంబర్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ రాసేయడమే, ఈజీగా అబ్జర్వ్ చేసుకో. చూడండి, 40 45 50, ఆ తర్వాత ఏమి ఇచ్చాడు, 55 60 65 70 75 80, వరుసగానే ఇచ్చేసాడు 5 5 5 5 డిఫరెన్స్లో. 40 45 50 55 60 65 70 75 80, కాబట్టి ఏం రాయాలి ఇక్కడ, 85 90 95. ఎక్కడుంది, ఎస్ ఎట్ బి. ఈ పేపర్ ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ చేశారా మొత్తం మొదటికే మోసం వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా. సో మొత్తం రాంగ్ అయిపోతాయి. చూసుకోండి, చాలా ఈజీ పేపర్ ఇది. సో కానీ మనం కేర్ఫుల్గా చేయాలన్నమాట. ఆప్షన్స్ టిక్ పెట్టడం కానీ బబ్లింగ్ చేసేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే ఈజీగా ఉండేటప్పుడే కట్ ఆఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ క్వశ్చన్ కూడా మనం మిస్టేక్ చేయకూడదు. ఓకే, సో నోట్ చేసుకుంటారు ఇక్కడ వరకు. ఎస్, మరి నెక్స్ట్ మనం చూసుకుంటే మెంటల్ ఎబిలిటీకి వెళ్దామమ్మా. ఓకేనా. సో మెంటల్ ఎబిలిటీని మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఇక్కడే చెప్పేసుకుందాం. ఎస్, పేపర్ పైనే మనం మెంటల్ ఎబిలిటీ చెప్పేసుకుంటున్నాం కదా ఎప్పుడును. ఎస్, లుక్ ఎట్ దే. సో ఏమంటున్నామండి, ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటే తదుపరి చిత్రాన్ని మనం పోల్చాలండి. తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా సరే మనకి చూడండి అన్న మెంటల్ ఎబిలిటీ అనేది ఒకేలాగా ఉంటుందండి. సో చిన్న చిన్న టెర్మినాలజీ వాడతాం. లైన్ అంటే రేఖ, ఓకేనా, ట్రయాంగిల్, త్రిభుజము, స్క్వేర్, ఇలాంటి చిన్న చిన్న టెర్మినాలజీస్ వాడుతూ ఉంటాం. అవి మీరు చూసుకుంటే చాలు. చూడండి, ఇక్కడ
ఇది ఎలా చేయాలో కూడా ఒకసారి చెప్పేస్తాను ఫిగర్ సిరీస్ కంప్లీషన్లో. అంటే మనకి ఒక 3 ఫిగర్స్ ఇస్తాడండి, ఒక రోలో ఉంటాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్లో రాసాం అనుకో 1 2 3 ఇచ్చాడు అనుకో, నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటాం 4 వస్తారనుకుంటాం, అవునా కదా. సో అలానే ఫిగర్స్లో నెక్స్ట్ ఎవరు వస్తారు అని చెప్పేసి నువ్వు పోల్చాలన్న. అర్థమైందా? చూడండి, ఇప్పుడు పోల్చేటప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి మన చిన్న చిన్న జస్ట్ ఏదో చిన్న చేంజెస్ ఇస్తాడు, ఆ చేంజ్ నువ్వు పోల్చగలగాలి అక్కడ. చూడండి, ఫస్ట్ యారో ఇలా ఉందండి, ఫస్ట్ యారో అలానే ఇచ్చేసి సెకండ్ యారో అటువైపు ఇచ్చాడు. అంటే ఒకటి రైట్కి వస్తే ఒకటి లెఫ్ట్, అంటే ఒకటి కుడివైపుకి వస్తే ఒకటి లెఫ్ట్ సైడ్కి ఎడమ వైపుకి వెళ్తుంది. ఓకేనా? సో ఇది ఎడమ వైపుకి వచ్చింది, కుడివైపుకి వెళ్తుంది, ఎడమ వైపుకి వస్తుంది. మళ్ళీ అలాంటప్పుడు ఎడమ వైపుకి వచ్చింది, ఏం చేంజింగ్ లేదు, కుడివైపుకి ఎడమ వైపుకి కుడివైపుకి. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఎలా ఉందండి, ఇక్కడ అన్నీ ఒకవైపు ఉంది, ఒక దీనికేమో మధ్యలో కూడా ఇలా ఇచ్చాడు. ఇక్కడ 2 సింబల్స్ ఒకవైపు, ఇక్కడ 2 సింబల్స్ ఒకవైపు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎవరు అవుతారండి? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చూడండి, ఒకటి రైట్కి వస్తే ఒకటి లెఫ్ట్కి వస్తే ఒకటి రైట్, అలా ఉన్నది. ఎస్, 12th వన్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ స్క్వేర్స్ ఇచ్చాడు, సర్కిల్స్ ఇచ్చాడమ్మా. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 స్క్వేర్స్ 1 సర్కిల్ ఇచ్చాడు, అంటే 4 చతురస్రాలు 1 వృత్తము ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైంది, 3 స్క్వేర్స్ ఇచ్చాడు, 2 సర్కిల్స్ ఇచ్చాడు. అంటే ఏం చేస్తున్నాడు మనకి ఇక్కడ, స్క్వేర్స్ అలా తగ్గించుకుంటూ వెళ్తూ సర్కిల్స్ పెంచుకుంటూ వెళ్ళాడు. 4 3 2 స్క్వేర్స్ అయ్యాయి, ఇక్కడ 1 స్క్వేరే ఉండాలి. ఇప్పుడు సర్కిల్స్ ఏమయ్యాయి, 1 2 3 అయ్యాయి, ఇక్కడికి వస్తే 4 అయ్యాయి. ఓకేనా? 4. అలాంటి ఉన్న ఆన్సర్ ఏది? ఎస్, డి. ఓకేనా? కంప్లీట్గా ఉందా లేదా? ఎస్. 13 చూడండి, 13 యారో సింబల్స్ని చూసుకుంటూ వెళ్ళండి జాగ్రత్తగా. యారో సింబల్స్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యారో చూస్తున్నానమ్మా, ఈ యారో చెరుపుతున్నాను చూడండి, మళ్ళీ కనిపించేటట్టుగా. యారో అనేది నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళింది, ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళింది, కాబట్టి ఇక్కడికి రావాలి కదా ఈ యారో. ఇలా అలా ఉన్నది ఎవరెవరు ఇక్కడ లేదు, అలా ఈ 3 కూడా ఉందమ్మా. సో ఈ యారోకి చూస్తే మీకు ఒక వైపు మీకు యారో ఉంటే మరొక వైపు సర్కిల్ సేపు ఉంది, వృత్తం సేపు ఉంది అనుకోండి, లేదా డాట్ చుక్క ఉంది అనుకోండి. సో అలా చూసుకుంటే దీనికి డాట్ ఉంది, దీనికి డాట్ ఉంది, కానీ ఇక్కడ ఏమైంది, బోత్ సైడ్స్ కూడా యారోసే ఉన్నాయి, ఫ్లాగ్స్ లాగే ఉన్నాయి, జెండాలు లాగే ఉన్నాయి, కాబట్టి అది కూడా మిస్సింగ్. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. ఎస్, ఇప్పుడు సెకండ్ చూడండి, ఇదిగోండి ఎవరు సెకండ్, ఇదిగో ఇది, దీన్ని ఫస్ట్ చూసుకుంటూ వెళ్ళాను కదా నేను. సో ఇప్పుడు సెకండ్ యారో ఏదైతే ఉందో అది నెక్స్ట్ ప్లేస్కి వచ్చింది. మరి నెక్స్ట్ ప్లేస్ దీన్ని ఏమంటామంటే క్లాక్ వైజ్గా తిరుగుతుంది, అంటే గడియారంలో ముళ్ళు ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా తిరుగుతుంది. 45 డిగ్రీస్ తిరుగుతుంది అంటాము, 45 డిగ్రీలు తిరుగుతుంది అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ రావాలి, ఇలా రావాలి యారో, ఇలా రావాలి. ఓకేనా? సో అలా వచ్చిన యారో ఇదే, ఇక్కడ చూసుకుంటే అదే ఫిగరు, కానీ క్రింద వైపుకి యారో ఉంది. ఓకేనా? సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే బి. మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? బి. ఓకేనా? సో ఏదో ఒక పార్ట్ పట్టుకుంటే సుమారుగా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఎస్. నెక్స్ట్ వన్ 14 చూడండి, ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే జామెట్రికల్ ఫిగర్స్. ఓకేనా? ఫస్ట్ ఏమి ఇచ్చాడు సార్ మనకి, ఇక్కడ చూస్తే హెక్సాగాన్ ఇచ్చాడు, నెక్స్ట్ పెంటాగాను, నెక్స్ట్ స్క్వేరు, అంటే ఒక్కొక్క సైడ్ తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భుజాల సంఖ్య ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, కాబట్టి ఇక్కడ 3 రావాలి. 3 ఉన్న భుజాల సంఖ్య ఎవరు? ట్రయాంగిల్, త్రిభుజము అంటాము. ఓకేనా? ఇది షడ్భుజి, ఇదేమో పెంటాగాను పంచభుజి, ఇదేమో మనకి క్వాడ్రిలేటరల్ చతుర్భుజి, ఇక్కడికి వచ్చేసరికి త్రిభుజము. ఓకేనా? హెక్సాగాన్, పెంటాగాన్, క్వాడ్రిలేటరల్, ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? ఎస్సి దగ్గర ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ 14. మరి 15 ఏంటో చూద్దాం. ముందు ఇది చెక్ చేసుకోండి మీరు ఆన్సర్స్. ఎస్, 15 చెక్ చేద్దాం. 15 కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కొద్ది పైకి వెళ్దాం. ఎస్, లుక్ ఎట్ ది 15 చూడండి, ట్రయాంగిల్, స్క్వేరు, పెంటాగాన్ ఇచ్చాడు మనకి, వరుసగా వెళ్తున్నాయి కదా. నెక్స్ట్ ఫిగర్ మనం చెప్పాలి కదా, అంటే ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి, 5 సైడ్స్. సైడ్ అంటే భుజం అమ్మ, తెలుగులో భుజము అంటారు. ఓకే, మరి నెక్స్ట్ ఏం కావాలి? 6 సైడ్స్ ఉన్న ఫిగర్ కావాలి. ఇది కాదు, ఇది కాదు, అయితే ఈ రెండిట్లో ఎవరో ఒకరు అవ్వాలి, అవునా కదా? సో షడ్భుజి కావాలి, 6 సైడ్స్ ఉన్నటువంటివి. ఒక హెక్సాగాన్ కావాలి. సో ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పెంటాగాన్. మరి ఇక్కడ నెంబర్ చూడండి, ఇక్కడ ఫస్ట్ 12 ఉంది, 12కి 8 యాడ్ చేస్తే 20, 20కి 10 యాడ్ చేసాము, తర్వాత ఎవరిని యాడ్ చేసామండి? 12ని యాడ్ చేసాము, కాబట్టి 30కి 12 యాడ్ చేస్తే 42. ఎందుకు సార్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నావు నువ్వు? ఎందుకు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నావు? ఈవెన్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నావు, 8 10 12, అంటే 42 ఉన్న ఆన్సర్ ఎవరు? ఎస్, దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అంటే 4th వన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకేనా. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి. ఆల్ ఆర్ ఎక్సాగాన్స్. ఎక్సాగాన్స్ అంటే షడ్భుజులు. మరి కానీ వీటికి ఉన్నటువంటి షేప్స్ ఆకారాలు బట్టి మనం వెళ్ళాలమ్మా. చూడండి, సో ఇదేమో ఫస్ట్ ఇలా కార్నర్స్కి ఉంది, తర్వాత ఏమైందండి స్ట్రైట్గా తిరిగింది, నెక్స్ట్ ఈ షేప్కి తిరిగిందమ్మా. కాబట్టి ఏమవ్వాలి, ఈసారి ఇలా తిరగాలరా నాన్న, ఈ విధంగా తిరగాలి. ఎస్, అలాంటి ఫిగర్ ఎవరు ఉన్నారు సార్? బి. అంటే ఇది 45 degrees 45 degrees 45 degrees యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది, బ్యాక్వర్డ్ తిరుగుతుంది, వెనక వైపు తిరుగుతుంది, 45 45 45. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా అంతే, ఇది కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూసుకోండి. ఫస్ట్ యారో అనేది మనకి క్రింద వైపు డౌన్ వైపు ఉంటే నెక్స్ట్ ఏమైంది, లేదా దీన్ని సౌత్ అనుకుంటే నెక్స్ట్ ఏమైంది ఈస్ట్ అయ్యింది, నెక్స్ట్ నార్త్ వైపుకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు వెళ్ళాలి, వెస్ట్ వైపుకు రావాలి. అంటే క్రిందకి దక్షిణము, తూర్పు, ఓకేనా, ఉత్తరము, అదేవిధంగా పడమర. ఓకేనా. సో మరి ఇప్పుడు ఏమవ్వాలి, యారో సింబల్ అనేది ఇటువైపు వచ్చే విధంగా ఉండేది. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, రిమైనింగ్ 2 కూడా ఎలిమినేషను, అంటే తీస్తాం బయటికి. సో నెక్స్ట్ ఏం చూడాలి సార్ అంటే మనం లోన్ ఉన్నటువంటి అంటే ఈ స్క్వేర్లో ఉన్నటువంటి ఇగో ఈ సింబల్ ఏదైతే ఉందో అది కార్నర్ నుంచి వెళ్తుంది. ఇక్కడ కార్నర్ నుంచి వెళ్తుందా, ఇక్కడ మిడిల్ నుంచి వెళ్తుంది. కాబట్టి ఏ క్యాన్సిల్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా చేయగలుగుతారమ్మా. ఓకేనా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17 కంప్లీటెడ్. మరొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి మన కోసం. ఏమైనా రిపీట్ అయ్యాయా? లేదు కదా. ఓకే, లుక్ ఎట్ దే. ఇక్కడ మనం చూసుకుంటేనన్నా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎవరిని ఇచ్చారు నాన్న? ఎస్, డంబుల్ షేప్లో ఇచ్చాడండి. ఈ డంబుల్స్ అనేవి ఫస్ట్ చూడండి నాన్న, ఈ ఒక్క డంబుల్లే తీసుకుంటున్నాను నేను. ఇది ఎలా ఉంది, ఫస్ట్ కార్నర్ వైపు ఉంది. చూడండి, ఎప్పుడైనా సరే ఇలాంటి ఫిగర్స్ ఇచ్చేటప్పుడు మనం స్క్వేర్ని 8 పార్ట్స్గా అంటే 8 లైన్స్కి ఇలా విడదీసుకుందాం. 8 లైన్స్ 1 2 3 4 5 6 7 8 మీకు గుర్తుండడం కోసం. ఫస్ట్ ఇది ఎలా ఉంది, ఫస్ట్ 1లో ఉంది, నేను నెంబర్స్ రాశాను కదా. నెక్స్ట్ ఎక్కడ ఉంది, సెకండ్లో ఉంది, నెక్స్ట్ థర్డ్లో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, 4th ఇలా ఉండాలి. డైరెక్షన్స్ డైరెక్షన్స్ వేసాను ఇక్కడ, దిక్కులు మూలలు అంటాం కదా, అవి వేసాను. సో అలా ఉండేటువంటి ఫిగర్ ఎవరున్నారు సార్ ఇక్కడ అంటే ఇది ఒకే ఒక్కటి ఉంది, చూసుకోండి మీరు. ఎస్, నేను ఓన్లీ క్రిందకు ఉన్నటువంటి డంబుల్ మాత్రమే తీసుకుంటూ వెళ్తే ఆన్సర్ వచ్చేసింది నాకు. సే ఎస్ సార్ నో. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఎస్, నెక్స్ట్ మనం చూసుకుంటే 19. నెక్స్ట్ వచ్చేటువంటి ఫిగర్ చెప్పాలి నాన్న. ఇక్కడ ఉన్నటువంటి డాట్ ఏదైతే ఉందో, డాట్ అక్కడ ఉన్న కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి డాటు ఇక్కడికి వచ్చిందండి, ఇగోండి. అంటే మధ్యలో 2 ప్లేసెస్ స్కిప్ చేసింది, అవునా. నెక్స్ట్ ఏం చేసిందమ్మా, ఇక్కడ ఉన్నటువంటి డాటు నెక్స్ట్ ఈ సైడ్కి వెళ్ళిపోయింది, ఇదిగోండి. అంటే జస్ట్ 1 ప్లేసెస్ స్కిప్ చేసింది. తర్వాత మరి స్కిప్ చేయకూడదు, డైరెక్ట్గా ఇలా వచ్చేయాలన్నమాట డాటు. తర్వాత మరి స్కిప్ చేయకూడదు, 2 ప్లేసెస్ స్కిప్పింగ్, 1 ప్లేస్ స్కిప్పింగ్, తర్వాత డైరెక్ట్గా. ఓకేనా. సో డైరెక్ట్గా ఉండేది ఎవరు, ఇదిగోండి, ఇది డైరెక్ట్ అంటే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయాలి, ఇదిగోండి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, ఇది కూడా మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది కదా, లైన్స్. సో పైకి యారో సింబలు, క్రిందకేమో డంబుల్ సింబల్, పైకి యారో, క్రిందకి డంబులు, మళ్ళీ కిందకి యారో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మరొక డంబుల్ ఎక్స్ట్రాగా రావాలి. పైకి యారో, డంబులు, యారో, కిందకి యారో వచ్చిందండి. అయితే పైకి డంబుల్ వెళ్ళేద్దాం. ఓకేనా, ఎందుకంటే యారో సింబల్ చేంజ్ అవుతుంది కదా. పైకి ఉన్న యారో ఎక్కడికి వచ్చింది, కిందకు వచ్చింది కదా నెక్స్ట్. కాబట్టి కిందకున్న డంబుల్ పైకి పెడదాం. సో యారో, డంబుల్ ఇక్కడ అన్నీ వేరు వేరు అయిపోయి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇవి రాంగ్, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. సో ఇదంతా కూడా ఎవరమ్మా, మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ రీజనింగ్ చేద్దాం, నోట్ చేయండి. ఎస్, మరి నెక్స్ట్ వచ్చేది రీజనింగ్ నాన్న. సో రీజనింగ్ కూడా చూసేద్దాం. సో ఇక్కడికి వచ్చేది వరుడ్ రీజనింగ్ అండి. సో ఈ వరుడ్ రీజనింగ్లో కొద్దిగా మనకి డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా నేను వరుడ్ రీజనింగ్ ఏం చేశాను సార్ అంటే మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి రీజనింగ్లో ఎనాలజీ అనేది మనకి నేను 10 times ఎనాలజీ నేను 10 times రిపీట్ చేస్తాను. అర్థమైందా? ఎందుకు సార్ అంటే లేదు అనుకుంటే మనం ఎలా ఇస్తున్నాను చూడండి ఒకసారి. రీజనింగ్లో ఇప్పుడు 4 వర్క్ షీట్స్ అయిపోయి మనకి నేను ఏమనుకుంటున్నానంటే 10 చాప్టర్స్నే ఇస్తాను. ఈ 10 చాప్టర్స్ కూడా మీకు అవసరం ఉండదు. ఓకేనా. సో ఒక 6 చాప్టర్స్ చేస్తే చాలు మొత్తం మీద. ఎందుకంటే మిగతాదంతా కూడా నాన్ వెర్బల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అని నేర్చుకుంటున్నాం కదా, అదే వస్తుంది. ఓకేనా. సో అక్కడి నుంచి వస్తాయి.
సో ఇప్పుడు ఏం చేశాను, ఈ 10లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇచ్చుకుంటే వెళ్ళాను అనుకోండి, 40 అవుతాయి, 40 వర్క్ షీట్స్ అవుతాయి, లేదా 40 ఎగ్జామ్స్ అవుతాయి. అర్థమైందా? సో 40 ఎగ్జామ్స్ అయితే ఇంకా 60 ఉన్నాయి, అంటే మరలా రిపీట్ చేయవచ్చు మనం, మరొక 40 అనమాట. 4 ఇచ్చుకుంటే. అర్థమైందా మీకు? ఇప్పటికి 40 క్వశ్చన్స్ అవుతున్నాయి ఈ వర్క్ షీట్తో. ఎక్కడి నుంచి? రీజనింగ్ నుంచి. అది కూడా 4 రకాలుగా ఇచ్చాను. ఇంకా డబుల్ ఎనాలజీ ఉంది, అది కూడా ఇవ్వాలి. అర్థమైందా? డబుల్ ఎనాలజీ ఇవ్వాలి, నెంబర్స్లో కూడా డబుల్ ఎనాలజీ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, మిక్సింగ్ ఇచ్చేస్తాను, మరి ఇలా సపరేట్గా మరి ఇవ్వను. ఓకేనా? సో అప్పుడు అన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్ ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ప్రీవియస్గా కొంచెం వెళ్తున్నాను నేను కొన్ని క్వశ్చన్స్ విషయంలో. ఎస్, మరి చూద్దాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎనాలజీ అంటే ఏమిటో. ఓకేనా? ఎనాలజీలో 1:2 ఈజ్ యాజ్ 3:4 అని ఉంటుంది. అంటే ఫస్ట్ 2 టర్మ్స్కి ఏ రిలేషన్ ఉంటుందో 3కి 4కి అదే రిలేషన్ ఉంటుంది. సో మరి ఫస్ట్ 2 టర్మ్స్కి ఉన్న రిలేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసి 3కి 4కి ఏ రిలేషన్ ఉందో చెప్పుకోగలగాలి. ఎస్, చూడండి, క్లాక్ టైము కొద్దిగా పెద్ద చేద్దామా? ఎస్, పెద్ద చేసుకుందాం. ఓకే, లుక్ ఎట్ దే. ఓకేనా? క్లాక్ టైం ఆల్రెడీ నేను వీటిపైన అప్పుడప్పుడు వీడియోస్ కూడా చేశానండి. ఓకేనా? క్లాక్ అనేది టైంని చెప్తుంది కదా, క్లాక్కి టైంకి రిలేషను. మరి టెంపరేచర్ ఎవరి గురించి చెప్తుంది చెప్పండి, మరి ఎవరి గురించి చెప్తుంది? ఎస్, టెంపరేచర్ని ఎవరు చెప్తారు? ఎస్, ఎవరు చెప్తారమ్మా టెంపరేచర్ని? సారీ, థర్మోమీటర్ ఏం చెప్తుంది? ఎస్, టెంపరేచర్ చెప్తుంది. థర్మోమీటర్ ఏం చెప్తుంది? టెంపరేచర్ చెప్తుంది. చూడండి, క్లాక్ అనేది టైం చెప్తే థర్మోమీటర్ టెంపరేచర్ ఉష్ణోగ్రతని చెప్తుంది అనమాట. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్ 32. లైన్ ఈజ్ టు డెన్ అన్నాడు, హార్స్కి ఏమవుతుంది అని అడిగాడు. అంటే లైను డెన్లో గుహలో ఉంటుంది అనమాట. లైను డెన్ను అంటే గుహలో ఉంటుంది కాబట్టి హార్స్ అనేది స్టేబుల్లో ఉంటుంది, పాకలా ఉంటుంది అనమాట హార్సెస్కి. ఓకేనా? దాన్ని మనం షెడ్ అంటుంటూ ఉంటాం కదా, దాన్ని స్టేబుల్ అంటారు. మిగతా ఆప్షన్స్ నేను చదవడం లేదు, చూసుకోండి ఒకసారి. బుక్ ఆథర్, బుక్కి ఆథర్కి రిలేషన్ ఏంటి? బుక్ రాసేటువంటి వాడిని ఆథర్ అంటారు. మరి డిస్ అంటే ఏంటమ్మా? వంటకము. వంట ఉండేవాడిని ఏమంటారు? ఎస్, మ్యూజిషియన్ అంటారా, చెఫ్ అంటారా, పెయింటర్ అంటారా, ఆర్టిస్ట్ అంటారా? వంట వండేవాడిని వంటవారు అంటారు, దాన్ని మనం చెఫ్ అంటాం. ఓకేనా? చెఫ్ అంటాం. ఏమంటామమ్మా? చెఫ్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ఫ్లడ్ డ్రాఫ్ట్. అంటే ఇక్కడ ఏం చేశాడు? ఫ్లడ్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. ఈజ్ యాజ్ జీనియస్కి మరి ఏమవుతుందని అడిగాడు. ఓకేనా? ఫ్లడ్స్ అంటే వరదలు అని అర్థం అండి, వరదలు. డ్రాఫ్ట్ అంటే కరువు. ఓకేనా? కరువు అంటాం కదా, అంటే ఇది బాగా వర్షం పడ్డం, ఇది వర్షం అసలు పడకపోవడం, అంటే ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ ఇచ్చాడు. మరి జీనియస్ అంటే ఏంటి? తెలివైన వ్యక్తి అని అర్థం. మరి తెలివైన వ్యక్తికి ఆపోజిట్ ఎవరు? చూద్దాం. థింక్ అంటే ఆలోచించడమా? ఇంటెలిజెన్స్. ఇక్కడ ఇంటెలిజెన్స్ తెలివైన వ్యక్తి కింద వస్తుంది కదా. బ్రెయిన్ అంటే మెదడా? ఫూలిస్సా? ఎస్, ఫూలిస్ అంటే తెలివి తక్కువ వ్యక్తి అని అర్థం. అంటే ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఎస్, చూద్దాం, చెరుపుతున్నానండి, చెరిపేస్తాను. ఎస్, మళ్ళీ చెప్తానండి, ఒకసారి యాడ్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి ఒకసారి, క్లాక్ టైం అయితే థర్మోమీటర్ టెంపరేచర్, లైన్ డెన్ అయితే హార్స్ స్టేబుల్, బుక్ ఆథర్ అయితే డిస్ చెఫ్. ఓకేనా? ఫ్లాట్స్ డ్రాఫ్ట్ అయితే జీనియస్ ఫూలిస్. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదామా మరి? ఎస్, నెక్స్ట్ వన్కి వెళ్దానన్న. చూడండి ఒకసారి. ఎస్, 35 కానీ మనం అబ్జర్వ్ చేస్తే 35 స్మోక్ పొల్యూషన్ అంటే పొగ వల్ల మనకి కాలుష్యం అనేది ఏర్పడుతుంది, పొల్యూట్ అవుతుంది. మరి వారు వల్ల ఏమవుతుందండి చెప్పండి? వారు వల్ల ఏమవుతుంది? పీస్ వస్తుందా, విక్టరీ వస్తుందా, ట్రీట్ వస్తుందా, డిస్ట్రాక్షన్ వస్తుందా? వారు వల్ల విధ్వంసం ఏర్పడుతుంది. యుద్ధాల వల్ల ఏమవుతుంది? అందరూ నష్టపోతాం యుద్ధం వల్ల. ఓకేనా? మనకి ప్రజెంట్ వార్స్ కూడా అవుతున్నాయి కొన్ని కంట్రీస్ మధ్యలో. సో ఇక్కడ ఏమవుతుందంటే డిస్ట్రాక్షన్ అవుతుంది. ఓకేనా? సో మరి ఇక్కడ చూడండి, రెయిన్ హార్స్ అని చెప్పేసి ఇచ్చాడు. మరి కంట్రోల్ ప్యానల్ ఏంటి సార్ అని చెప్పేసి అడిగాడు. సార్ మరి ఏంటి సార్ అంటే ఇక్కడ హార్స్ని ఏంటమ్మా? హార్స్ని అంటే గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి రెయిన్ అనేటువంటి తాడును వాడుతూ ఉంటారు. పట్టుకొని గుర్రం మీద ఎలా తిరుగుతుంటారు చూడండి, దాన్ని గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి వాడుతున్నటువంటి దాన్ని రెయిన్ అంటాము. సో మరి అంటే కంట్రోల్ ప్యానల్ ఎవరిని కంట్రోల్ చేస్తుంది సార్?
చూడండి, పైలట్ని కంట్రోల్ చేస్తుందా, బిట్ కంట్రోల్ చేస్తుందా, రైడర్ని కంట్రోల్ చేస్తుందా, ప్లేన్నా అంటే ప్లేన్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఎవరిని కంట్రోల్ చేస్తుందామో కంట్రోల్ ప్లాన్ అనేది ప్లేన్ని అంటే విమానాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించేదాన్ని మనం కంట్రోల్ ప్యానల్ అంటారు. ఎస్, నెక్స్ట్ చూడండి, మెండ్ స్వింగ్. ఓకేనా, ఎడిట్. మరి ఎడిట్కి ఎవరు? మెండ్ అంటే ఏంటి సార్ అంటే ముడతలబడి ఉండడం లేదా చిరిగిపోవడాన్ని మెండ్ అంటాం. స్వింగ్ అంటే ఏంటమ్మా? కుట్టడం, చిరిగిపోయిన దాన్ని కుట్టడం. ఓకేనా, చిరిగిపోయిందాన్ని కుట్టడం. మరి ఎడిట్ ఎవరిని చేస్తావు? డ్రాన్నా, రిపేర్నా, ఓకేనా, మనుస్క్రిప్టా, మేక్ షిఫ్టా? ఎస్, ఎవరిని ఎడిట్ చేస్తాం? మనుస్క్రిప్ట్. అంటే మనం ఏదైనా సరే ఒక స్క్రిప్ట్ లాంటిది రాసినా లేదా ఒక స్క్రిప్ట్ చేసినా సరే దానికి ముందుగా మనం ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. ఎస్, మనం ఇక్కడ చేసేది మనుస్క్రిప్ట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ కానీ మనం చూసుకుంటే, ఎస్, నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. పైకి తీసుకువెళ్దాం, ఒకసారి పైకి తీసుకువెళ్దాం. సెగ్రిగేట్, యూనిఫై. ఎస్, మరి చూసుకుందాం అండి ఒకసారి. సెగ్రిగేట్ పైకి వచ్చిందా? ఎస్, సెగ్రిగేట్, యూనిఫై. మరి రిపేర్ ఏంటి సార్ అంటే, మరి ఇక్కడ చూడండి, సెగ్రిగేట్, యూనిఫై అనేవి రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. మరి సెగ్రిగేట్ అంటే ఏమిటి సార్ అంటే వేరు చేయడం. ఇక్కడ యూనిఫై అంటే కలపడం. ఓకేనా, సెగ్రిగేట్ అంటే వేరు చేయడం, యూనిఫై అంటే కలపడం. మరి అదేవిధంగా చెప్పండి, రిపేర్ అంటే ఏంటండి? మరామత్తు అంటారు. మరి దానికి ఆపోజిట్ ఎవరు? చూడండి ఒకసారి. అప్రోచా, పుస్సా, అవుటిటా, డ్యామేజా? ఎస్, డ్యామేజ్ అయ్యిందాన్ని మనం రిపేర్ చేస్తాం కాబట్టి ఆ రెండు ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఓకేనా, 39 కనిపిస్తుంది కదా. ఎస్, 39 చూసుకుంటే కార్ పెట్రోల్ ఈజ్ యాజ్ టెలివిజన్ వాట్ అని చెప్పేసి అడిగాడు. మరి కార్కి పెట్రోల్కి ఉన్న రిలేషన్ ఏంటండి? పెట్రోల్ ఉంటేనే కదా కార్ రన్ అవుతుంది, అవునా కదా? సో మరి టెలివిజన్ రన్ అవ్వాలంటే ఎవరు ఉండాలి? యాంటీనా ఉండాలా, సో ట్రాన్స్మిషన్ ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ ఉండాలా? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలక్ట్రిసిటీ ఉంటేనే మిగతావన్నీ కూడాను. యాంటీనా అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. సో ఎవరు ఉండాలమ్మా? ఎలక్ట్రిసిటీ, పవర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. లాస్ట్ వన్ చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్. మరి బ్యాంక్ ఏమిటని చెప్పేసి అడిగాడు. అంటే మనకి స్కూల్లో ఏమి ఇస్తున్నారు సార్? ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, చదువుని ఇస్తున్నారు. మరి బ్యాంకులో ఎవరిని ఇస్తారండి? చూడండి ఒకసారి, ఏటీఎంని ఇస్తారు. ఏటీఎం ఈజ్ ద సపరేట్ అనమాట, బ్యాంక్తో సంబంధం లేదు. చెక్ ఇస్తారా? చెక్ ఇస్తారు, కానీ మనము రివర్స్లో రాసిస్తూ ఉంటాం చెక్ని. మరి లోను, ఎస్, లోన్ అనేది అన్ని ఇస్తారు. లాకర్ అనేది కూడా ఇస్తారు, కానీ మనం అది ఇక్కడ దాచుకునేది. ఓకేనా, సో స్కూల్లో ఎడ్యుకేషన్ లభిస్తే బ్యాంకులో లోన్ వస్తుంది. సింపుల్గా గుర్తుంచుకోండి. ఓకేనా, స్కూల్ ఎడ్యుకేషన్ అనేవి ఇక్కడ వర్డ్స్ అయితే బ్యాంక్కి ఎవరు సెట్ అవుతారు సార్? లోన్ అనమాట. ఇవి మనకున్నటువంటి కీ అండి. ఓకేనా, సో ఇవి జాగ్రత్తగా చేయండి అమ్మా. వీటితో పాటు చాలా 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 చేసి ఉంచాం మన యాప్లో. ఓకేనా, సో అవన్నీ కూడా చూడండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.